హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మందారం పువ్వులతోటి హెయిర్ కలర్ తయారు చేసుకుంటున్నాం. సో వచ్చేసి నేను మందారం పువ్వుల్ని ఎండబెట్టేసాను. మొత్తం బ్లాక్ కలర్ వచ్చేలాగా ఎండబెట్టుకోవాలి. సో దాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది లూజ్గా రావాలి. మనం కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనం ఏవైతే షాంపూస్ వాడుతున్నారో ఆ షాంపూస్ యాడ్ చేసుకొని జుట్టు కంటిన్యూ చేసుకోవాలి. నేను బౌల్లోకి షిఫ్ట్ చేశాను మిక్సీలో నుంచి. సో ఇప్పుడు ఇందులోకి షాంపూస్ యాడ్ చేద్దాం. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగుంటుంది. సో హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. నేనైతే ప్యాంటీన్ హెయిర్ ఫాల్ షాంపూ వాడతాను. సో అందుకు మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ షాంపూ వేసుకొని మిక్స్ చేయాలి. చాలా సింపుల్. ఈ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వేసుకుంటే ఒక 5 మందారం పువ్వులకు ఒక షాంపూ అయితే సరిపోద్ది. సో మనం ఎక్కువ యూజ్ చేస్తామని హెయిర్ ఫాల్ తగ్గింది, డాండ్రఫ్ తగ్గింది, ఇంకా హెయిర్ స్మూత్గా వస్తుంది. మన బయట షాప్లలో వాడే హెయిర్ చాలా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ లాగా వస్తుంది. ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ హెయిర్ కంటిన్యూ చేసుకొని ఒక 1 అవర్ వదిలేసి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తే సరిపోయింది. హెడ్ బాత్ చేసేటప్పుడు ఇందులోనే షాంపూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా షాంపూ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదే సరిపోయింది. నెక్స్ట్ డే మీరు కావాలనుకుంటే తర్వాత మీరు షాంపూతో వాష్ చేసుకోవచ్చు. సో ఇలాగా. సో దీన్ని ఇలా ఒక 1 అవర్ వదిలేయాలి. 1 అవర్ వదిలేసిన తర్వాత పూర్తిగా బ్లాక్ కలర్లో వస్తుంది. ఇదిగో నా చేతి మీద తెలుస్తూ ఉంటుంది, కొంచెం బ్లాక్గా వచ్చేసింది. చూసారా, బ్లాక్ కలర్లో వచ్చేసింది. నా చెయ్యి పసుపు అంటించున్నాను కాబట్టి నా చెయ్యి సో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు మీకు. చూడండి, బ్లాక్గా వచ్చేసింది. సో ఇంకా ఇది ఒక 1 అవర్ వదిలేసామనుకో బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత హెయిర్ కంటిన్యూ చేసుకొని 1 అవర్ ఉంచి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. గోరువెచ్చని నీళ్ళతో చేయాలి. గుర్తుంచుకోండి, హెడ్ బాత్ చేసేటప్పుడు ఇది పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ షాంపూ అవసరం లేదు. సో రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.